వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రుయ్యాడి గ్రామంలో గత 170 సంవత్సరాల పైనే కావడం జరిగింది. మోరం పండగ అనేది మత సామరస్యాలకు అతీతంగా, కుల మత భేదాలకు అతీతంగా 5 సంవత్సరాల పిల్లల నుంచి 90 సంవత్సరాల వయోవృద్ధుల వరకు కూడా అన్ని కులాలు కలిసికట్టుగా పనిచేసేదే మోరం. కాబట్టి మోరంని రుయ్యాడి గ్రామస్తులు నియమనిష్టలతోటి, పవిత్రతతోటి గోడలు మేగి బట్టలు ఉతుక్కొని చెప్పులు లేకుండా మద్యపానం నిషేధం చేసి 10 రోజులు మరి ఈ గ్రామంలో పండుగ జయప్రదంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎందరో గ్రామాలు దాదాపు తెలంగాణ నుంచి 4 జిల్లాలు, మహారాష్ట్ర నుంచి 3 జిల్లాలు, 7 జిల్లాల నుంచి ఇక్కడ 3 రోజుల పండుగ దైవ దర్శనానికి, భగవంతుని అశ్వనుషుని పంచదేవుని దర్శనానికి పబ్లిక్ రావడం జరుగుతుంది. వారు ఏం కోరుకుంటారో వాళ్ళకి మొక్కులు తీరితేనే ఇలా లక్షలాది మంది రావడం జరుగుతుంది. ఇప్పటికే పొద్దున 11:30 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ భోజన కార్యక్రమం దేవస్థానం తరఫున పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 8 నుంచి 10 కుంటల బియ్యం అయిపోయినాయి. సాయంత్రం వరకు కూడా ఇంకా అంత ఖర్చు దంగే అవకాశం ఉంది. కావున జనమంతా వస్తున్నారంటే మరి ఎంతో వారి కోరికలు నెరవేరితే ఆ దేవుణ్ణి కొలవడానికి, మొక్కులు తీసుకోవడానికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ, భోజన వసతి కానీ కల్పించడం, ఆర్టీసీ వాళ్ళతో మరి ప్రజలను తేవడానికి ఆర్టీసీ వారు, ఆటో వాళ్ళు, మరి పోలీస్ శాఖ వారు, ఆరోగ్య శాఖ వాళ్ళు అందరూ కూడా సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి రుయ్యాడిలో ప్రతి మనిషి కూడా ఈ పండుగ కొరకు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. కాబట్టి మరి ఇది ఇప్పటికి 170 సంవత్సరాలు, నేను దీనికి అధ్యక్షునిగా 50 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ దేవుని జత్ర దినదినం ఇంకా పెరగాలని, ఇంకా భక్తులు పెరగాలని, ఆ దేవుళ్ళది ఇంకా జత్ర పెద్ద ఎత్తున జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆదిలాబాద్ గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి మేము రావడం జరుగుతుంది. కావున మొక్కిన మొక్కులన్నీ హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో మేము మొక్కిన మొక్కులన్నీ నెరవేరుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం మొక్కులు ఉంటాయి. కాబట్టి ప్రసాదం తీసుకొని మొక్కులకు నెరవేరిన కోరికలన్నీ దేవుడు తీరుస్తాడని మా యొక్క నమ్మకంతో మేము వస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి మేమేం కోరినా దేవుళ్ళు ఏ మొక్కుతే ఆ మొక్కులు తీరుస్తున్నాయి. కాబట్టి మేము వచ్చి హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం. త్యాగాల ప్రతీక హస్సేన్ హుస్సేన్ పీరీల పండుగ. అయితే పీరీల పండుగ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి. గ్రామాల్లో, మండలాల్లో, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో పీరీలను ఊరేగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనబడింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని రుయ్యాడి ఫేమస్ పీరీలకు రుయ్యాడిలో వేల సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. ప్రధానంగా పీరీలను ఊరేగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నియమ నిబంధనలతో, భక్తి శ్రద్ధలతో ప్రధానంగా మొక్కులు తీర్చుకుంటూ మొక్కితే కొంగు బంగారంగా మారుతాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే ఇటు మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్లో కూడా ఇదే పరిస్థితి. ఆసిఫాబాద్, అదేవిధంగా కాగజ్ నగర్, ఇటు కౌటాల, బెజ్జూరు, దైగాం కావచ్చు. ఇటు మంచిర్యాల జిల్లా నుంచి కోటపల్లి, చెన్నూరు, ఎస్ఎన్వై, అదేవిధంగా ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఇదే సందడి నెలకొంది. అటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా చూసినట్టు కనుకైతే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బైన్సా నుండి మొదలుకొని నిర్మల్ జిల్లా కేంద్రం వరకు పీరీలో పండగ అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు ముగింపు కావడం వల్ల గ్రామంలో పూర్తి అన్ని ఇండ్లను తిరుగుతూ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మారిన పరిస్థితి, నిష్టలతో ఉన్న పరిస్థితి. ఒక్క పొద్దులు కావచ్చు, మలీద ముద్దలు, షర్బతులతో అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పీరీల పండుగ కొంగు బంగారంగా రంగరంగ వైభవంగా కొనసాగింది. ఓటు స్టూడియో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.